నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ఇందూరు జిల్లాలో ఘనంగా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. కాషాయ వర్ణాలతో రెపరెపలాడిన జెండాలు, మారం రోగిన జై భవానీ, వీర శివాజీ అన్న నినాదాలు. శివాజీ మహారాజ్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నివాళులు. హిందూ రాజ్య స్థాపన కోసం ఆయన వీర మరణం ప్రతి హిందువుకు ఆదర్శమని జయంతి వేడుకల్లో ధన్పాల్ వెల్లడి. జల్సాలకు బానిసై స్నేహితున్నే హతమార్చిన నిందితుడు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. ధైర్యానికి వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. హిందూ స్వరాజ్యం కోసం వీర మరణం పొందిన ఆయన జీవిత వ్యక్తిత్వం ప్రతి ఒక్క హిందువుకు ఆదర్శమన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన శివాజీ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. నగరంలో ఘనంగా నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి ఉత్సవాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదట బోర్గం ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే గాజుల్పేట్, నాందేవాడ, శివాజీ చౌక్ వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ రక్షకుడిగా మొఘలులను ఎదిరించి హిందూ స్వరాజ్య స్థాపనకు తన ప్రాణాలను అర్పించారని అన్నారు. శివాజీ మహారాజ్ వీరత్వానికి జిజియాబాయి తల్లి గొప్ప స్ఫూర్తి అని పేర్కొన్నారు. చిన్నతనం నుండే ఆయన్ను శత్రువులను ఎదిరించేలా తీర్చిదిద్దారని కొనియాడారు. యువత భారతదేశ గొప్ప వీరులు అయిన శివాజీ మహారాజ్, వీర సావర్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి మహానుభావుల చరిత్రను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివాజీ ఉత్సవ సమితి సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హిందుత్వానికి మన హిందువుల పౌరుషం ప్రపంచానికి చెప్పిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ రోజు ఏదైతే మహిళల పైన జరుగుతున్న అఘాయిత్యాలు కానీ, హిందువుల పైన జరుగుతున్న అఘాయిత్యాలు కానీ ఆయన 15 సంవత్సరాలు చేపట్టినట్టే ఆ ఘనత ఆయన తల్లి జిజియాబాయికి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నా. వీరత్వంతో నుగ్గుబాలతోటి పెంచిన ఆమె దేశ సంస్కృతి సాంప్రదాయాలు, దేశ భక్తుల కథలు, దేశం కోసం ప్రారంభించిన కథలు నూరిపోసి ఆయనని ఒక యోధుడిగా తయారు జిజియాబాయి ఈ రోజు మహిళలందరికీ ఆదర్శంగా తెలియజేస్తా ఉన్నాం. మేము అఖండ భారతదేశాన్ని ముక్కలు చేసాం. కాశ్మీర్ మాది, రాబోయే రోజులలో హైదరాబాద్ మాది, ఇందూరు మాది అంటే మనం ఒప్పుకుంటామా? దీనికంటే సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సమయం కూడా ఆసన్నమైంది. ఈ రోజు దేశవ్యాప్తంగా రెచ్చిపోతా ఉన్నారు. హిందువుల ఏకతాటిపై ఒక ముట్టితోటి ఎదుర్కొంటే తోక ముట్టిపోవాల్సిన పరిస్థితి ఈరోజు.
హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ పిట్లకృష్ణ మహారాజ్ అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని హిందూ ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఆయన సూచించారు. హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని మోస్రా మండలంలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. మోస్రా రామాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ ఆయా గ్రామాల మీదుగా వెళ్లి తిమ్మాపూర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో శివాజీ చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. హిందూ సామ్రాజ్య స్థాపనలో ఆయన విరోచిత పోరాటాలను గుర్తు చేసుకున్నారు. తిమ్మాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మల్లారం ఆశ్రమ పీఠాధిపతి పిట్లకృష్ణ మహారాజ్ ప్రసంగిస్తూ శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను వివరించారు. యువకులందరూ సన్మార్గంలో నడవాలని ఆయన సూచించారు. హిందూ ధర్మరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. ఇంటికో ఉద్యోగం వస్తుందన్న ఆశతో కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగిస్తే ఉద్యోగమేమో గానీ ఆయన కుటుంబం మాత్రం బాగుపడింది తప్ప రాష్ట్రం బాగుపడలేదని పిసిసి అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా బుధవారం రోజు కామారెడ్డి పట్టణంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పిసిసి అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేధావులతో జరుగుతున్న మొదటి ఎన్నికలన్నారు. ఈ ఎన్నికల్లో గెలవాలన్న దాంతో లోపాయకారి ఒప్పందంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి సహకారం చేస్తుందని ఆరోపించారు. ఏది ఏమైనా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం ఖాయమని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వివిధ శాఖల వారీగా ఉన్న అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నాడని మహేష్ గౌడ్ తెలిపారు. ఇంటికో ఉద్యోగం వస్తుందని తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్కు ప్రజలు అప్పగిస్తే ఉద్యోగం ఏమో గానీ ఆయన కుటుంబం మాత్రం బాగుపడిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆయన అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో చేసిన అప్పులకు కాంగ్రెస్ పార్టీ వడ్డీ కడుతుందని వివరించారు. బీజేపీ పార్టీ నుండి గెలిచిన 8 మంది ఎంపీలు, 2 మంత్రులు ఉన్న కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తెచ్చింది 0 అని ధ్వజమెత్తారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని అన్నారు. భవిష్యత్తులో బీసీ బిడ్డలకు అవకాశాలు రావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. చిన్న స్థాయి నుంచి ట్యూషన్లు తెచ్చి ట్యూషన్ల ద్వారా ఇన్స్టిట్యూషన్లు స్థాపించి కొన్ని లక్షల మంది పట్టభద్రుల్ని తయారు చేసినటువంటి ఆల్పోస్ట్ నరేంద్ర రెడ్డి గారు విద్యా సంస్థలు నడపడం కాదు, ఎంతో మంది ఉపాధి కలగజేసిన నరేంద్ర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ వల్ల అభ్యర్థిగా నిలిపింది. ఎదురున్న బీజేపీ పార్టీ మిత్రుల మీ ద్వారా నేను ప్రజానికానికి గ్రాడ్యుయేట్స్ పూర్తి ప్రస్తావిస్తా ఉన్నాను. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన పార్టీ నిలిపిన అభ్యర్థి వారికి తెలంగాణ బంగారాన్ని తెచ్చాలని మోసం చేసిన అభ్యర్థి రూపాయిగా ఆధారం చేస్తా ఉన్నాడు. ఇది బీజేపీ పార్టీ ఒకటే పోరాటం లేదు. 10 ఏళ్లుగా టికెట్ ఒప్పందంలో టీఆర్ఎస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గత పార్లమెంట్ ఎన్నికలు ఏ రకమైన రూపాయిగా ఆధారం చేసి 3 చోట్ల 8 గెలవడానికి కారణమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తక్కువపడి రూపాయిగా ఒప్పందంలో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉంది. అభ్యర్థులేమో బీజేపీ పార్టీ 2 కోట్ల ఉద్యోగాలని ఉన్న ఉద్యోగాలు పెంచేసి ప్రభుత్వ సంస్థలు మూసేసిన ఘనత కారణమైనటువంటి బీజేపీ పార్టీ ఇవాళ అభ్యర్థులు చెప్తే అందరూ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి కేసీఆర్ కుటుంబ పార్టీ వారికి రూపాయిగా మద్దతు పలుకుతా ఉంది. మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ప్రభుత్వంలోకి రాగానే 56,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా లక్షల కొద్ది ఉద్యోగాలు నింపుతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలా? మనల్ని నట్టేట నుంచి ఉద్యోగాల పైన అభివృద్ధి పైన మోసం చేసినటువంటి బీజేపీ టీఆర్ఎస్ కావాలా? ఇదిలా ఉండగా
కాగా కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ సురేష్ షెట్కర్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి, ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు నెలకొల్పి వేల మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దారని అన్నారు. విద్యావేత్తను గెలిపిస్తే పట్టభద్రులకు మేలు జరుగుతుందని వారు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల మాదిరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ పరోక్షంగా మద్దతు పలుకుతుందని ఆరోపించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి మోసం చేసిన బీజేపీకి ఓటేస్తారా? ఏడాది పాలనలో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారో పట్టభద్రులు తేల్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ రంగాల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశ చరిత్రలో కులగణన చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టబోతున్నామని, ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేస్తుందని వారు వెల్లడించారు. నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రభుత్వంతో చర్చించి పట్టభద్రుల సమస్యల కోసం కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టభద్రులు పాల్గొన్నారు. ఆడపిల్లలను తక్కువ చేసి చూడకూడదని, మగపిల్లలతో సమానంగా చూడాలని ఐసీడీఎస్ బోధన్ సిడిపిఓ పద్మ అన్నారు. ఆడపిల్లలను చదువులో ప్రోత్సహిస్తూ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె కోరారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ పద్మ మాట్లాడుతూ బాలికల చదువు పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లలను ఇంటికి పరిమితం చేస్తూ మగపిల్లలకు ప్రోత్సహించడం సరికాదన్నారు. సమాజంలో ఆడ మగ సమానమని ఆమె గుర్తు చేశారు. అనంతరం ఏఎన్ఐ ఇలియాస్ మాట్లాడుతూ సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో నేటి యువతతో పాటు బాలికలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 9, 10వ తరగతి చదువుతున్న బాలికలకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లు ఇవ్వకూడదని కోరారు. ఫోన్లో ఆన్లైన్ గేమ్లు ఆడకూడదని ఆయన విద్యార్థులకు సూచించారు. పాఠశాలకు వచ్చే బాలికలు ఉపాధ్యాయులు చెప్పిన బోధన అంశాలను చక్కగా విని శ్రద్ధగా చదువుకోవాలని అన్నారు. అంతకు ముందుగా ఉన్నత పాఠశాల నుండి గాంధీ చౌక్ వరకు బేటీ బచావో బేటీ పడావో అనే అంశంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ పద్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయారాణి, హెడ్ మాస్టర్ జోన్స్, మహిళా సాధికారిక డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ స్వప్న, ఐసీపీఎస్ సాయిలు, కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మనకి ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం వచ్చి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని 45 రోజుల పాటు జరుపుకోవాల్సిందిగా మనము నిర్ధారించుకున్నాము. ఇందులో భాగంగా ఈ 45 డేస్లో భాగంగా మనము వివిధ రకాలైనటువంటి గ్రామాలలో మనము బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఎక్కడైతే లింగ నిర్ధారణ వివక్షత ఉందో ఆడపిల్లల్ని రక్షించాలనే ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా సో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా మనము ఈరోజు ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. సో ఈరోజు ఈ పిల్లలకి బేటీ బచావో బేటీ పడావో ఆడపిల్లల యొక్క రక్షణ మరియు ఆడపిల్లల యొక్క ఎదుగుదల, ఆడపిల్లల యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి గుర్తచ్చు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో చేపడుతున్న ఆధునీకరణ పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ బుధవారం రోజు పరిశీలించారు. త్వరలోనే పనులను పూర్తి చేసుకుని నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అన్ని వసతులతో కూడిన ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన వివరించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ బుధవారం నిజామాబాద్ బాసర రైల్వే స్టేషన్లో పర్యటించారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపికైన నిజామాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టిన పనులు మరియు సేఫ్టీ చర్యలను తనిఖీ నిర్వహించారు. స్టేషన్ పరిసరాల ప్రాంతాలను తనిఖీ చేసి ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. మేడ్చల్ నిజామాబాద్ డబ్లింగ్ పనులు మరో 4 నెలల్లో పూర్తవుతాయని ఈ సందర్భంగా వెల్లడించారు. అదేవిధంగా ఆయనతో పాటు స్టేషన్కు పరిశీలించడానికి వచ్చిన ఉన్నతాధికారులతో కలిసి స్టేషన్ పరిసరాల్లో మొక్కలు నాటారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం రైల్వే స్టేషన్లో పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రత చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు, ఇతర సొసైటీ సభ్యులు జీఎంకు వినతి పత్రాలు అందజేశారు. మేడ్చల్ నుండి నిజామాబాద్ వరకు కొనసాగుతున్న డబుల్ లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని శివానంద ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులు వినతి పత్రాన్ని అందించారు. అదేవిధంగా జంగంపేట్ రైల్వే స్టేషన్ ప్రాంత వాసులు జీఎంకు వినతి పత్రం అందజేశారు. జాన్కంపేట్ రైల్వే స్టేషన్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని, బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి
అవుతున్నాయని జీఎంకు విజ్ఞప్తి చేశారు. నూతన నిర్మాణ పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులను నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట స్టేషన్ మేనేజర్ సదాశివ్, ఆర్పీఎఫ్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్, టెక్నికల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. आज मैंने और मेरी टीम ने मुठभेड़ से चालू करते हुए सेफ्टी इंस्पेक्शन हम लोग कर रहे हैं. तो सिकंदराबाद करेंगे और जो भी जितने भी ट्रेन रनिंग से रिलेटेड सेफ्टी एस्पेक्ट्स होते हैं उनको चेक करते हैं हम लोग. ट्रैक है, अभी जैसे रनिंग रूम का इंस्पेक्शन किया है, लॉबी का किया है. जो हमारा क्रू है, जो लोको पायलट हैं, जो ट्रेन चलाते हैं, उनकी क्या परेशानियां हैं वो उनसे इंटरेक्ट किया है. और स्टेशन पे जो पैसेंजर रिलेटेड काम हो रहे हैं उनको भी ध्यान में दिया है. और जैसा कि आप जानते हैं कि यहाँ पर डबलिंग सेक्शन हो गया है, काम चालू है और अगले 3 साल में कंप्लीट हो जाएगा. और अमृत भारत स्टेशन का भी काम यहाँ तेज़ी से चल रहा है, जिसमें उसका पर्पज़ ये है कि अगले 40-50 साल तक जो हम एक्सपेक्ट कर रहे हैं कितने पैसेंजर्स आएंगे, उनके लिए जो सुविधाएं चाहिए उनको हम अभी से बनाएं. और इसमें आप देखेंगे कि 12 मीटर चौड़ा एक FOB आएगा और स्टेशन बिल्डिंग में सुधार होगा. और डबलिंग के साथ में दूसरी साइड में भी स्टेशन बिल्डिंग आएगा, वहाँ से भी आपको एंट्री मिलेगी. तो यात्री सुविधाएं और सेफ्टी का मेन फोकस है इंस्पेक्शन पर. కోటగిరి మండల కేంద్రంలోని బాలుర మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాలపరిమితి ముగిసిన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని నిర్వాహకులకు ఆయన సూచించారు. అనంతరం పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. కోటగిరిలో బాలుర మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుండగా సరిపడా ఫ్యాకల్టీ ఉన్నారా అని ప్రిన్సిపల్ డాక్టర్ మహమ్మద్ ముబిన్ను అడిగి తెలుసుకున్నారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్లను సందర్శించి బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యతను, సరుకుల స్టాక్ను పరిశీలించారు. వంట నూనె, పాలు, కోడిగుడ్ల నాణ్యత పరిశీలించిన కలెక్టర్ పాఠశాల సముదాయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాల పరిమితి ముగిసిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ పట్టికను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. మీకు మనకు ఇప్పుడు ఎన్హాన్స్డ్ రేట్ అప్లికబుల్ అవుతాయి సార్. అవును సార్. బిల్డింగ్ కూడా ప్రాబ్లం ఉంది సార్. అది దాంట్లో షిఫ్ట్ అవ్వడానికి కావాలి సార్. కోటగిరిలో కూడా 2 ఉన్నట్లు ఉన్నాయి. నిజామాబాద్ లైన్ కోటగిరి కూడా శాంక్షన్. అవును సార్, శాంక్షన్ అయిందన్నారు. అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు చికిత్స కోసం రోగులు ఆసుపత్రికి వస్తున్న వివరాలను రిజిస్టర్లో పరిశీలించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. రోగులను పలకరించి వారికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా, PHCలోనే ఔషధాలను అందిస్తున్నారా అని ఆరా తీశారు. సమయపాలన పాటిస్తూ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని మెడికల్ ఆఫీసర్కు, సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు కూడా ఉన్నారు. 1 o'clock 2 o'clock శాంపిల్స్ నెక్స్ట్ డే వెళ్తాయి. లేదు అంటే అంటే ఇక్కడ బోధనే వెళ్తారు. మీరు రెగ్యులర్గా వస్తుంటారన్నా హాస్పిటల్కి? పర్వాలేదు, ఇప్పుడు మెడిసిన్స్ అవి ఇస్తున్నారు. రుద్రూర్లో హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి నూతన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. మరాఠా యోధుడు, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలను బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. శివాజీ చౌక్ వద్ద జరిగిన వేడుకల్లో హిందూ సంఘాలు, ఆయా పార్టీల నాయకులు అందరూ కలిసికట్టుగా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.
అంతేకాకుండా మండలంలోని అంబం, రాయకూర్, అక్బర్ నగర్తో పాటు ఆయా గ్రామాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రుద్రూరు మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ సుందరీకరణ కోసం గ్రామ పెద్దలు విరాళాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్, హిందూ సంఘాల నాయకులు ప్రశాంత్ గౌడ్, మురళి, గణేష్, ఇందూరు కార్తిక్, కటికే రామరాజ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులు మరియు వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు రావులపల్లి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్కు వినతి పత్రం సమర్పించారు. ఉత్తర భారతదేశ పట్టణాలను కలుపుతూ రైళ్లను నిజామాబాద్ మీదుగా నడపాలని వారు కోరారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని బాసరా, నిజామాబాద్ రైల్వే స్టేషన్లలో చేపట్టిన ఆధునీకరణ పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, సీనియర్ డిఆర్ఎం లోకేష్ విష్ణోయ్లు బుధవారం రోజు పరిశీలించారు. అయితే వారు నిజామాబాద్ రైల్వే స్టేషన్ సందర్శించిన సందర్భంగా నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు రావులపల్లి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో వారిని కలిసి నిజామాబాద్ రైల్వే ప్రయాణికులు మరియు వ్యాపారస్తుల సమస్యలను వివరిస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు. రైల్వే ట్రాక్ డబ్లింగ్ మరియు ప్లాట్ఫామ్ల విస్తరణ, మధ్యాహ్నం పిక్ హవర్స్ టైంలో హైదరాబాద్ మరియు ముంబై వైపు ట్రైన్ వేయాలని కోరారు. అదేవిధంగా ధర్మాబాద్లో పార్కింగ్ చేస్తున్న రైళ్లని నిజామాబాద్ వరకు నడపాలని, వందే భారత్ రైళ్లను ఇక్కడి వరకు పొడిగించాలని సూచించారు. ఉత్తర భారత్ పట్టణాలను కలుపుతూ రైళ్లను నిజామాబాద్ మీదుగా నడపాలని, గూడ్స్ షెడ్ని మరో చోటుకు తరలించాలని, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ సమస్యలు పరిష్కరించి వ్యాపారస్తులను ఆదుకోవాలని విన్నవించారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను త్వరితగతిన పూర్తి చేయాలని, నిజామాబాద్ స్టేషన్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, పసుపు మరియు వరి రైతులకు సులభంగా తమ పంటను మార్కెట్కి తరలించడానికి సహకరించాలని కోరారు. తాము పేర్కొన్న సమస్యలను ఓపికతో విని సకాలంలో స్పందించి పరిష్కరిస్తామని జనరల్ మేనేజర్ హామీ ఇచ్చినట్లు అధ్యక్షులు రావులపల్లి జగదీశ్వరరావు వివరించారు. రైల్వే బ్రిడ్జ్ మరియు డబ్లింగ్ పూర్తయితే పేర్కొన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని జీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షులు జగదీశ్వరరావు మాట్లాడుతూ జీఎం స్పందించిన తీరుతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ భవిష్యత్తులో ఉజ్వలంగా ఉండబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని రైల్వే స్టేషన్ ముందున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కమల్ ఇనాని, సభ్యులు శ్రీనివాసరావు, గంగాధర్రావు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్,
రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. గ్రాడ్యుయేట్ బోర్డు స్వయం ప్రతిపత్తి సంస్థ ఏర్పాటుకు కృషి చేస్తానని స్వాతంత్ర అభ్యర్థి పులగం దేవిదాస్ తెలిపారు. పోటీ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలకు వెళ్లే నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ బోర్డు ఏర్పాటుతో పాటు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించేందుకు కృషి చేస్తానని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వాతంత్ర అభ్యర్థి సీనియర్ జర్నలిస్టు పులగం దేవిదాస్ అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వాతంత్ర అభ్యర్థి పులగం దేవిదాస్ మాట్లాడారు. గ్రాడ్యుయేట్ బోర్డు స్వయం ప్రతిపత్తి సంస్థ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. బోర్డులో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల పాలనలో ప్రత్యేక అధికారాలతో పర్యవేక్షణకు కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లకు బోర్డు పరిధిలోకి తీసుకొచ్చి వారి సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రాడ్యుయేషన్ తర్వాత 3 ఏళ్ల పాటు 10,000 నిరుద్యోగ వృత్తి చెల్లించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విదేశాల్లో ఉన్నత చదువులకు పేద విద్యార్థులకు ఫీజులు ప్రభుత్వం చెల్లించేలా కృషి చేస్తానని అన్నారు. పోటీ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలకు వెళ్లే నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ఉచిత బస్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో బీపీఎల్ విద్యార్థులకు ఉచిత విద్య అమలుకు కృషి చేస్తానని తెలిపారు. గిరిజన ఏజెన్సీలో నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ప్రత్యేక డిఎస్సి నిర్వహణకు కృషి చేస్తానని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలో లింగ్విస్టిక్స్, లిటరేచర్, ఆర్ట్స్ యూనివర్సిటీల ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. 4 జిల్లాల పరిధిలో ఉన్న ఐఐటీలోని విద్యార్థులకు కనీస సౌకర్యాలతో పాటు విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తానని దేవిదాస్ తెలిపారు. ఉపాధి విద్యారంగ అభివృద్ధి కుంటుపడుతుంది. దీనికోసం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేయడం ఒక వేదికగా భావించి నేను పోటీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ నా విన్నపం ఏంటంటే, ఈ 3.5 లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇంకా దాదాపు 4.5 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు, కానీ వాళ్ళ ఎన్రోల్మెంట్ కాలేదు. అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ అనే పద్ధతిని మార్చాలా. ఈ ఎన్నికల్లో నన్ను సమర్థిస్తే నేను ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నా. గ్రాడ్యుయేట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు నేను కృషి చేస్తానని గ్రాడ్యుయేట్ల ఓటర్లందరికీ సవినయంగా తెలియజేస్తున్నా. ఈ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రాడ్యుయేట్ బోర్డుని ఏర్పాటు చేసి దీంట్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాలన, ప్రత్యేక అధికారాలతో ఈ గ్రాడ్యుయేట్ల సంక్షేమానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మరోవైపు పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మరోవైపు ఈ గిరిజన ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పాలకులు హామీ ఇచ్చి ఆదివాసీలను మోసగించిన పరిస్థితి ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా అక్కడ భాషాభివృద్ధి కావచ్చు, అంటే లింగ్విస్టిక్స్, లిటరేచర్, ఆర్ట్స్ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా వాళ్ళందరితో కలిసి ఒక ఉద్యమం నిర్మాణం చేపట్టి ఒకవేళ నన్ను గెలిపిస్తే ఇది చట్టసభలో నా వాణి వినిపిస్తానని తెలియజేస్తున్నాను. మరోవైపు ఈ గిరిజన ప్రాంతంలోని గ్రాడ్యుయేట్లందరికీ ఏజెన్సీ ప్రాంతంలో ఒక స్పెషల్ డిఎస్సి నిర్వహణకు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మరోవైపు ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ అంటే ఇక్కడ అభ్యర్థుల్లో ప్రతి అభ్యర్థిని గుణగణాలను కానీ పోరాట పట్టుమను అర్హతలను పరిశీలించి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. బైన్సా పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. జై భవానీ, వీర శివాజీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బైన్సా పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద హిందూ వాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఛత్రపతి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హిందూ వాహిని ప్రతినిధులు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తుల బాటలో యువత నడవాలని పిలుపునిచ్చారు. ఆయన పోరాట స్ఫూర్తి మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ధర్మం జోలికి వస్తే ఎవడైనా మనకు ఒకటే లెక్క. కాబట్టి ఆ వస్త్ర వ్యాపారి అనుకున్నాడు, అరే నాకేమవుతుంది, అందరూ కాశ్మీర్ విడిచిపెట్టి పాకిస్తాన్ పోతున్నారు, భారతదేశ్ పోతున్నారు. కానీ ఆయన ఏం చేసి నేను కాశ్మీర్లో ఉంటా, నా కూడా అనేటోడు ఉన్నాడు. అదే రోజు మధ్యరాత్రి 30 మంది వచ్చి వాళ్ళ కూతులని ఒక్కొక్కలకు 30 మంది ఒక్కొక్క అమ్మాయికి అత్యాచారం చేస్తే రక్తం మడుగులో చనిపోయారు. అప్పుడు తెలిసి వచ్చింది, అరే నా దేశంకు నేను కాదని ఉన్నాగా, నేను వీళ్ళని నమ్ముకుని ఉన్నాగా, వీళ్ళు చేసే కార్యకలాపాలు ఏందనేది. మనం మంచికి మంచి, చెడుకు చెడు.
మన ధర్మ రక్షణకి మన ధర్మానికి ఎవరు హాని కలిగించినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఈరోజు బైంసం పట్టణంలో చాలామంది కేసులు వేసుకొని భార్య పిల్లల్ని కుటుంబాలను వదిలిపెట్టి జైళ్ళల్లో ఉన్నారు, కేసులు పెట్టుకున్నారు. వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి. ఈరోజు మహిషాలో హిందువాయిని ఏం చేస్తున్నది, ఎంతవరకు కార్యక్రమాలు చేస్తున్నది. అరే హిందువాయిని పిల్లగాలంటే ఏమున్నది పై కండువాలు వేసుకొని తిరుగుతారు, అది కాదు. వాళ్ళ లోపల బాధ ఎందుకున్నది కూడా మనం ఆలోచన చేయాలి. మనం సహాయం చేయాలి. మనం ధర్మం అంటే వట్టిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపరచాలని ఆ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిన్నరాజులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీతోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేసేందుకు బీజేపీ మోస్టా మండల అధ్యక్షులు అంగొల్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చిన్నరాజులు ముఖ్య అతిథిగా హాజరు కాగా స్థానిక నాయకులు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భాజపా తరపున టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలో ఉన్న అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. తమ అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అధికారులు చట్టపరిధిలో పనిచేస్తూ న్యాయాన్ని బ్రతికించాలని ఏఐఏడబ్ల్యూ జిల్లా జనరల్ సెక్రటరీ పెద్ది వెంకట్రాములు అన్నారు. ఆడబిడ్డ హత్య కేసును తప్పుదోవ పట్టిస్తే పోలీస్ స్టేషన్ ఎదుట అమరణ నిరాహార దీక్ష చేపడతామని ఆయన హెచ్చరించారు. దర్పల్లి మండల కేంద్రంలో బోన్ల నర్సయ్య కూతురు లక్ష్మపురం అనుషాను భర్త లక్ష్మపురం వినోద్ రెడ్డి కిరాతకంగా కొట్టి చున్నీతో ఉరివేసిన ఘటన గ్రామస్తులను భయాందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన ఏఐఏడబ్ల్యూ జిల్లా జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ మెంబర్ పెద్ది వెంకట్రాములు బోన్ల నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించారు. లోలం అనూష హత్య ఘటనకు సంబంధించిన విషయాలను బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ పోలీస్ అధికారులు ఘటనా స్థలాన్ని డాగ్ స్క్వాడ్తో పరిశీలించకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహానికి దహన సంస్కరణలు చేసిన తర్వాత జిల్లా వైద్య శాఖ అధికారులతో ఘటన జరిగిన ఇంటిలో ఎవిడెన్స్ సేకరించడంపై పోలీస్ అధికారుల తీరును విమర్శించారు. చిన్న చిన్న దొంగతనాలు జరిగినప్పుడు పోలీస్ అధికారులు డాగ్ స్క్వాడ్తో ఘటనా స్థలంలో ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తుంటారు. అలాంటిది చిన్న పిల్లలు ఉన్న ఇంటిలో మృతదేహం చీర కొంగుతో వేలాడుతూ కనబడుతున్న తూతూ మంత్రంగా ఆధారాలు సేకరించారని విమర్శించారు. బాధితులు తమ కూతురు హత్య చేయబడినట్లుగా చెప్తూ ఇచ్చిన ఫిర్యాదును స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు తమకు నచ్చిన విధంగా ఫిర్యాదును మార్చివేయడంతో పాటుగా కేవలం 194 సెక్షన్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సంఘటన కనుల ముందు కనపడుతున్న అనుమానాస్పదంగా ఉన్నట్లు కేవలం 194 సెక్షన్ నమోదు చేయడం పోలీస్ అధికారుల కేసును తప్పుతోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతుందని ఆయన ఆరోపించారు. రెండవసారి బాధితులు ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా నిందితుడైన భర్తపై సెక్షన్ 306, 498 సెక్షన్లు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నాగుల గోవర్ధన్, జిల్లా కమిటీ సభ్యుడు శేఖర్ గౌడ్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఉరితాడు తగిలిచ్చి వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని పోలీసు వాళ్ళు కూడా ఏదో ఎక్కడనో ఏమో జరుగుతూ ఉంటే కుక్కల స్క్వాడ్ని వాటిని వీటిని పంపుతూ ఉంటారు. పంపి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కనీసం ఇక్కడ ఇన్ని రోజులు అవుతున్నా ఏ కుక్కను ఉపయోగించుండ్రు, ఏం చేసిండ్రు అనేది మేము సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. పోలీసు వాళ్ళు కేసులు పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తుండ్రు. పోలీసు వాళ్ళకి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, న్యాయాన్ని చంపకండి, చట్టాన్ని రక్షించండి, చట్ట పరిధిలోనే పని చేయండి. ఎవరైతే నేరం చేసారో నేరస్తునికి కఠినమైన శిక్ష విధించకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేము ఆల్రెడీ సిఐ గారితో, డిచ్పల్లి సిఐతోని, సిరికొండ ఎస్ఐతోని, దర్పల్లి ఎస్ఐతోని, దర్పల్లి సిఐతోని రెగ్యులర్గా నేను కాంటాక్ట్లో ఉన్నా. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, వాళ్ళు ఏం దుర్మార్గం కాకపోతే కనీసం డెడ్ బాడీ అక్కడ వేలాడుతూ ఉంటే ఆ కుటుంబ సభ్యులు తల్లిని, తండ్రిని, వాళ్ళ కుటుంబీకుల్ని అక్కడికి రాకుండా చేయటం అనేదనంటే ఏదో మసిపూసి మారేడుగాయలు అమ్మటమే అని చెప్పి నేను అనుకుంటున్నా. అందులో భాగమే మొదటి ఎఫ్ఐఆర్లో వాళ్ళు చెప్పింది ఒకటి, వాళ్ళు రాసుకుంది అనుమానంగా ఉంది అని చెప్పి రాసుకున్నారు. అదే 194 సెక్షన్ పెట్టారు. 194 సెక్షన్ ఎవరు పెట్టాలండి? చిన్న చిన్న పిల్లలు గోటీలు ఆడుకునేటోళ్ళు పెట్టుకోవాలి. ఇది ఒక ప్రాణం పోయింది. 2 చిన్నపిల్లలు ఉన్నారు. దీని వెనక వాళ్ళ అత్త, మామ, వాళ్ళ పెద్ద భార్య, వాడి పెద్ద భార్య, గోవిందరెడ్డి గారి పెద్ద భార్య, గోవిందరెడ్డి, వీళ్ళు ప్రధానంగా ఉన్నారు.
హిందూ సమాజం కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన కృషి ఎనలేనిదని నగరంలోని ఆదర్శ్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు అమృతాపూర్ గంగాధర్ అన్నారు. మొఘల్ పాలకులతో పోరాడి హిందూ సామ్రాజ్య స్థాపన కోసం యుద్ధాలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. నేటి తరం యువత ఆయన జీవిత వ్యక్తిత్వాన్ని చూసి ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలోని 39వ డివిజన్ ఆదర్శ్ నగర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కాలనీ కమిటీ అభివృద్ధి ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదర్శ్ నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా హిందువులంతా ఐక్యంగా ఉంటున్నారంటే అది కేవలం ఛత్రపతి శివాజీ మహారాజ్ కృషి వల్లనే అని అన్నారు. శివాజీ మహారాజ్ తల్లిదండ్రులు జిజియాబాయి తన తండ్రి సహజీ భోన్స్లేలకు జన్మించిన వీరుడు శివాజీ మహారాజ్ అని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో మొఘల్ పాలకుల అరాచకాలను చూసి తట్టుకోలేక పోరాడి హిందువులందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన ఘనత శివాజీకే దక్కుతుందన్నారు. శివాజీ పోరాటానికి మొఘల్ రాజులు దేశంలో వారి పాలనను విడిచి హిందువులకు అప్పచెప్పారన్నారు. అప్పటి నుండి దేశంలో హిందువులు స్వేచ్ఛగా ధైర్యంగా జీవిస్తున్నారని ఆయన అన్నారు. అందుకే నేటి యువత ముఖ్యంగా హిందూ యువత ఐక్యంగా ఉండాలని, శివాజీ జీవిత వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం సలహాదారులు డాక్టర్ కొండ ఆశన్న మాట్లాడుతూ దేశంలో హిందువులందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంతో ఉండాలని, పార్టీలు హిందూ మతానికి సంబంధం లేదని, పార్టీలు వేరైనా హిందూ మతంలో ఉన్న వాళ్ళందరూ అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండాలన్నారు. అనంతరం డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ నిత్యంగ్ లతాకృష్ణ, కాలనీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. మా యొక్క గల్లీలో వీర శివాజీ గారి 395వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క ఉత్సవానికి మా యొక్క కమిటీ సభ్యులు, మా గల్లీవాసులు అందరూ ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనందుకు వారికి ధన్యవాదాలు. వీర శివాజీ అంటే ఛత్రపతి శివాజీ 1630 సంవత్సరంలో జన్మించి 1680లో మరణించినాడు. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మనం హిందువులందరము గర్వంగా ఈ యొక్క భారతదేశంలో తిరుగుతున్నామంటే ఛత్రపతి శివాజీ గారి యొక్క ఆశయాలు, ఆయన యొక్క పెట్టిన భిక్ష కూడా హిందువులకు, ఆ రోజుల్లో మొఘలాయ సామ్రాజ్యాల ఔరంగజేబు చేసిన అరాచకాలకు ఎదురు తిరిగిన వ్యక్తి అంటే మన యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. శ్రీ లక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ సంబరాలను వైభవోపేతంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు వివాహ ఘట్టాన్ని వీక్షించి భక్తి ప్రపత్తులు చాటారు. బోధన్ పట్టణంలోని 18వ వార్డు పరిధిలోని శ్రీనివాస్ నగర్లో గల శ్రీ లక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 22వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సాయి ప్రసాద్ శర్మ, యాజ్ఞిక బ్రహ్మ ఆసూరి వెంకటాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా ఆలయంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి కళ్యాణాన్ని వేద మంత్రోచ్చరణలతో మేళ తాళాల మధ్య జరిపించామని తెలిపారు. జయలక్ష్మి శ్రీనివాసరాజు, నీరజ నాగరాజు దంపతులచే స్వామివారి కళ్యాణం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సిఐ వెంకటనారాయణ, శ్రీనివాస్ నగర్ గ్రామ పెద్దలు, యువత, మహిళలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం బోధన్కి సమీపంలో ఉన్నటువంటి శ్రీనివాస నగర్లో వేంచేసి ఉంది. చాలా చక్కనైనటువంటి దేవస్థానం ఇది. భక్తులందరూ కూడా వందలాది మందితో ఈ యొక్క దేవాలయానికి వచ్చి తమ తమ కోరికలని స్వామివారికి విన్నవించి ఎప్పుడైతే స్వామి విన్నాడో వారి యొక్క కోరికలను వెంటనే నెరవేరుస్తాడనమాట ఈ స్వామి. ఇక్కడ ఉండేటటువంటి ప్రత్యేకత ఈ యొక్క దేవాలయానికి. కనుక మీ భక్త కోటి మహాశైలందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని ప్రీతి పాత్రులకు అనుగ్రహానికి కూడా పాత్రులు అవ్వవాలని
ఈ యొక్క కమిటీ ద్వారా మనవి చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే విశేషంగా ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరగడం విశేషం. బ్రహ్మోత్సవాలు అన్ని ఆలయాల్లో చేస్తారు, కానీ బ్రహ్మోత్సవాల కంటే మరింత ఇంకా ఉత్సాహంగా జరగాలి అని ఆ యొక్క భక్తులందరూ కూడా వస్తేనే ఆ బ్రహ్మోత్సవాలకి ఒక రకమైనటువంటి ఉత్సాహం ఉంటుంది అని ఈ యొక్క ఇక్కడ ఉండేటటువంటి కమిటీ వారు అందరూ కూడా వచ్చేటటువంటి భక్తులందరూ కూడా విశేషమైనటువంటి సదుపాయాలు, అన్నదానం కానివచ్చు, జలదానం కానివచ్చు, ఇవన్నీ కూడా విశేషంగా ఏర్పాటు చేశారు. 3 రోజులుగా సంకల్పించుకొని ఈరోజు 2వ రోజు మధ్యాహ్నం అభిజిత్ లగ్న ముహూర్తంలో స్వామివారికి కళ్యాణం చేయడం జరిగింది. ఇందల్వాయి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని యువకుడిని హత్య చేసి దహనం చేసిన ఘటన ఈ నెల 17న వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనను సవాలుగా తీసుకున్న పోలీసులు 24 గంటల వ్యవధిలో ఛేదించారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి వివరించిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 15న తన భర్త కండేల సందీప్ కనిపించడం లేదని నిజామాబాద్ నగరంలోని నాగారం బ్రాహ్మణ కాలనీకి చెందిన కండేల లత 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. మిస్సింగ్ కేసుకు అటవీ ప్రాంతంలో హతుని వివరాలకు దగ్గరి పోలికలు ఉండడంతో నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ గంగాధర్లు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నాగారం 80 క్వార్టర్స్కు చెందిన బైరగోని సతీష్ గౌడ్ను బుధవారం మాధవ్ నగర్ వద్ద అదుపులోకి తీసుకోవడంతో సందీప్ హత్య కేసు కొలిక్కి వచ్చిందని మీడియా సమావేశంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. బైరగూని సతీష్ గౌడ పాత నేరస్తుడని, అతనిపై 2020 నుండి దొంగతనం కేసులో 4 నమోదయ్యాయన్నారు. దానితో పాటు వనస్థలిపురంలో బంగారం నగల కోసం మహిళను హత్య చేసిన కేసు సైతం విచారణలో ఉందన్నారు. సతీష్ గౌడ్కు ఇదివరకే వివాహం జరిగిన భార్యాభర్తల మధ్య విభేదాలతో అతని భార్య హైదరాబాద్లో పుట్టింటిలో ఉంటుంది. ఏ పని చేయని సతీష్ గౌడ్ జల్సాల కోసం దొంగతనాలు చేయడం, అప్పుడప్పుడు నాగారంకు వస్తూ పోతుండేవాడు. 4 సంవత్సరాల క్రితం మృతుడు సందీప్తో సతీష్ గౌడ్కు స్నేహం కుదిరింది. జల్సాలకు అలవాటు పడ్డ సతీష్ డబ్బులు సులువుగా సంపాదించాలని ప్రయత్నిస్తుండగా ఇటీవల సందీప్ ఆటో కొనుక్కొని నడుపుతున్నట్లు గుర్తించాడు. అతని వద్ద ఉన్న ఆటోను దొంగలించి అమ్ముకోవాలని సతీష్ గౌడ్ ప్లాన్ వేసినట్లు ఏసీపీ వివరించారు. దీంతో ఈ నెల 15న ఉదయం వేళ సందీప్ ఆటోలో సతీష్ ఎక్కి నగరంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలలో తిరుగుతూ మద్యం, కళ్ళు సేవించారు. కామారెడ్డి వెళ్తే మంచి గిరాకు దొరుకుతుందని సందీప్ను నమ్మించి ఆటోలో సతీష్ గౌడ్ కామారెడ్డికి పయనమయ్యారు. అప్పటికే మద్యం, కళ్ళు విపరీతంగా సేవించడంతో సందీప్ మత్తులో జోగుతున్నాడు. ఇదే అదనుగా ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి అటవీ ప్రాంతంలో ఉన్న కుంట వద్దకు ఆటోను తీసుకువెళ్లారు. అక్కడ కాలకృత్యాలు తీర్చుకునే నెపంతో కిందకు దిగిన సతీష్ అప్పటికే అదను కోసం వేచి ఉన్నాడు. సందీప్ ఆటో దిగి కుంట వద్దకు వెళ్ళగా అతనికి వెనుక నుండి తోసేశాడు. కింద పడిన సందీప్పై బండరాయితో ఛాతిపై మోది హత్య చేశాడు. అక్కడే ఉన్న కట్టెలు, చెత్తతో సందీప్ డెడ్ బాడీ దహనం చేసి ఆటోను, సందీప్ మొబైల్ను తీసుకుని హైదరాబాద్కు పరారీ అయ్యారు. బుధవారం మాధవ్ నగర్ వద్ద దొరికిన సతీష్ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే సందీప్ను హత్య చేసినట్లు ఒప్పుకోగా అతడి వద్ద నుండి సందీప్కు చెందిన ఆటో, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. మిస్సింగ్, మర్డర్ కేసును 24 గంటల వ్యవధిలో నార్త్ రూరల్ సిఐ 5వ టౌన్ ఎస్ఐలను, సిబ్బందిని ఏసీపీ రాజా వెంకటరెడ్డి అభినందించారు. ఒక డెడ్ బాడీ ఉంది ఇందల్వాయి టోల్ గేట్ దగ్గర అనే సమాచారం మేరకు మన వాళ్ళు వెళ్ళి వెరిఫై చేసినప్పుడు ఒక డెడ్ బాడీ సగం కాల్చివేయబడి ఉంది. కొన్ని ఆనవాళ్ళు చూసిన తర్వాత బంధువులను తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు గుర్తుపట్టడం జరిగింది. ఆ గుర్తుపట్టినప్పుడు ఆ మృతుడి పేరు సందీప్ అని తెలిసింది. ఇతను ఆటో డ్రైవర్, 28 ఇయర్స్, నాగరంలో ఉంటున్నాడు. వివరాలకు వెళ్తే మనకి ఈ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమంటే, ఏదైతే 15వ తారీఖు రోజు ఇతను సందీప్ ఆటో డ్రైవర్ ఒక ఆటోను ఎంగేజ్ చేసుకున్నాడు 3 monthsకి. ఇతని ఫ్రెండ్ ఒకతను ఎవరైతే సతీష్ గౌడ్ అని ఇప్పుడు దీంట్లో నేరస్తుడు ఉన్నాడో ఇతనికి ఒక 4 సంవత్సరాల నుంచి పరిచయం. ఈ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఇతను పొద్దున 6:30కి ఇంటి నుంచి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఇతను కలవడం జరిగింది అక్యూజ్డ్ సతీష్ గౌడ్. ఇద్దరు కూడా వెళ్ళేసి వివిధ ప్రాంతాల్లో తిరిగి మార్నింగ్ నుంచి ఈ కంటేశ్వర్ దగ్గర అక్కడిక్కడ లిక్కర్ పర్చేజ్ చేసి తాగడం జరిగింది. మనకు అన్ని కూడా వీడియో ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి. దాని తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా కామారెడ్డి వెళ్దాం, అక్కడ మంచి బిజినెస్ అవుతుందని చెప్పి ఈ సతీష్ గౌడ్ ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో నమ్మబలికి ఈ సందీప్ని తీసుకొని ఇంకా మధ్యలో అక్కడక్కడ లిక్కర్ కూడా పర్చేజ్ చేసి తాగడం జరిగింది. వెళ్తూ టోల్గేట్ దగ్గర కూడా దాటడం జరిగింది. అది కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. దాని తర్వాత టోల్గేట్ దాటి కొద్ది ముందు వెళ్ళిన తర్వాత అక్కడ ఆపి యూరినల్స్కి అని చెప్పేసి అతను తీసుకెళ్ళి అక్కడ ఒక 30 మీటర్స్ దూరంలో హైవే నుంచి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చిన్న లోయలాగా ఉంది.
దాంట్లో ఇతను యూరినల్ చేస్తున్నప్పుడు తోసేయడం జరిగింది. తోసేసిన తర్వాత ఇతని పైన రాయి ఒకటి, బండరాయి ఒకటి ఛాతి పైన పెట్టేసి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ గడ్డి అవన్నీ కూడా సమకూర్చేసి అక్కడ కాలబెట్టడం జరిగింది. కాలబెట్టిన తర్వాత ఈ ఆటోను, తర్వాత అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ 2 తీసుకొని హైదరాబాద్ పారిపోవడం జరిగింది. తర్వాత ఇక్కడికి మనకు ఈ సమాచారం అన్నీ కూడా ఫుటేజెస్ అవన్నీ చూసినప్పుడు లాస్ట్ ఎవరున్నారు ఇతను తిరిగినారన్న సమాచారంలో ఈ సతీష్ గౌడ్ని సస్పెక్ట్ చేసి ఇతన్ని ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేస్తే ఇతని పైన వనశ్రీపురంలో ఒకటి మర్డర్ కేసు కూడా ఉంది. అది పీటీలో ఉంది. దాంతోపాటు టౌన్ 4లో, తర్వాత హైదరాబాద్లో మీర్పేట్ పోలీసులో కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. మొత్తం 4 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతన్ని ఇమీడియట్గా మనం సస్పెండ్ చేయడం జరిగింది. ఒక సరైన సమాచారం ప్రకారం ఇతన్ని మాధవ్ నగర్లో అరెస్ట్ చేసినప్పుడు ఈ నేరాన్ని కన్ఫెస్ చేయడం జరిగింది. అతని నేరస్తుడి కన్ఫెషన్ ప్రకారం అతని దగ్గర నుంచి ఆటో, తర్వాత అదేవిధంగా మొబైల్ ఫోన్ 2 కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్ కూడా మళ్ళీ రికన్స్ట్రక్షన్ టోటల్ సీజ్ చేయడం జరిగింది. ఈ కారణం ఏంటంటే ఈ చంపేయడానికి కారణం ఇతనికి డబ్బులు అవసరం ఉంది. ఈ ఆటోను అమ్ముకొని డబ్బులు చేసేసుకొని ఉందామని చెప్పేసి ఒకే ఒక కారణంతో ఈ మర్డర్ చేయడం జరిగింది. ఇతను వైఫ్తోని విభేదాలు ఉన్నాయి. చాలా 5 సంవత్సరాల నుంచి వైఫ్తో విభేదాలు ఉన్నాయి. వైఫ్ ఏమో వనస్థలిపురంలో ఉంటుంది. ఇతను వైఫ్తోని 3 నెలల కింద విభేదాలు చేసుకొని ఇక్కడ 3 నెలల నుంచి వాళ్ళ అమ్మగారైన వాళ్ళ ఇంట్లో నాగారంలో ఉంటున్నాడు. ఇది అక్యూజ్డ్ గురించి. ఇతన్ని పట్టుకోవడంలో SHO టౌన్ 5 గంగాధర్, CI నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు మరియు సిబ్బంది అందరూ కూడా అఫెన్స్ అయినప్పటి నుంచి వితిన్ 24 అవర్స్లో దీని కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపిందని CITU జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ ఆరోపించారు. నామమాత్రంగా ఆ పసుపు బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయించకుండా రైతులను మోసం చేసిందని ఆయన విమర్శించారు. కోటగిరి మండల కేంద్రంలో CITU ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులతో కేంద్ర బడ్జెట్పై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా CITU జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ సంపన్నులకే తప్ప పేద మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉందన్నారు. కేంద్ర బడ్జెట్ సవరించి పేద ప్రజలకు, కార్మిక రంగానికి అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని, జాతీయ పసుపు బోర్డుపై ఊసెత్తలేదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్ అప్ప, రైతు సమన్వయ నాయకులు లక్ష్మణ్, నాగనాథ్, చాంద్ పాషా, సమత, లింగమణి, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బడ్జెట్ చేసి పేద మధ్యతరగతి ప్రజానికానికి వ్యతిరేకంగా బడ్జెట్ పెట్టింది. ఈ బడ్జెట్ని వెంటనే సవరించి పేద మధ్యతరగతి కార్మిక ప్రజలకు అనుకూలంగా బడ్జెట్ని సవరించాలని చెప్పి ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ₹1 నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి జాతీయ పసుపు బోర్డు పేరు ప్రస్తావించలేదు, దానికి నిధులు కేటాయించలేదు. దాంతోపాటు బోధన్ టు బిదర్ వరకు రైల్వే లైన్ వేస్తామని చెప్పారు, ఆ ఇష్యూ కూడా మాట్లాడలేదు. దాంతోపాటు జక్రాన్పల్లిలో విమానాశ్రయం నిర్మిస్తామని స్థలాలు సేకరించారు, కానీ విమానాశ్రయ నిర్మాణం గురించి నిధులు కేటాయించలేదు. ఇలా తెలంగాణకు అన్ని విషయాలలో పేద ప్రజానికానికి, సంక్షేమానికి నిధులు కేటాయించకుండా మోసం చేసింది. ఈ మోసాన్ని నిరసిస్తూ, ఖండిస్తూ ప్రజా సంఘాలన్నీ కూడా వృద్ధకంఠంతో బడ్జెట్ సవరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సవరించి మధ్యతరగతి పేద ప్రజానికానికి నిధులు ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించారు. గాజుల్పేట్కు చెందిన విద్యుత్ శాఖ లైన్మెన్గా పనిచేస్తున్న అజిత్ సింగ్ ఇంట్లో చోరీ ఘటన బుధవారం ఉదయం వెలుగు చూసింది. గాజుల్పేట్ ప్రాంతంలో నివాసం ఉండే అజిత్ సింగ్ ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా బంధువుల ఇంట్లో జరిగిన రిసెప్షన్కు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బెడ్రూమ్లోని బీరువాను ధ్వంసం చేసి 5 తులాల బంగారం, 1,00,000 వరకు నగదును చోరీ చేశారు. ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు ధ్వంసం చేసి ఉండడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందూరు జిల్లాలో ఘనంగా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. కాషాయ వర్ణాలతో రెపరెపలాడిన జెండాలు, మారం రోగిన జై భవానీ, వీర శివాజీ అన్న నినాదాలు.
శివాజీ మహారాజ్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నివాళులు. హిందూ రాజ్య స్థాపన కోసం ఆయన వీర మరణం ప్రతి హిందువుకు ఆదర్శమని జయంతి వేడుకల్లో ధన్పాల్ వెల్లడి. జల్సాలకు బానిసై స్నేహితున్నే హతమార్చిన నిందితుడు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీయ న్యూస్.